ఒక ఎస్ఏపి కన్సల్టెంట్గా మనం ఎస్ఏపిలో ఎంటర్ అవ్వాలంటే మనం 3 years 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలంటే ఒక కన్సల్టెంట్గా ఎలా లీడ్ చేయాలి మనం అనేది కాన్సెప్ట్ అండి. ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే కంప్లీట్లీ ఒక ఎస్ఏపి కన్సల్టెంట్గా మనం 3 years 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు మనం ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి క్లయింట్ ప్లేస్లో, అదే మా కాన్సెప్ట్ అండి. ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రైనింగ్ అంటే జస్ట్ బిజినెస్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి కన్ఫిగర్ చేస్తారు. కానీ ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అంటే ఒక బేసిక్ కా నుంచి ఒక ఎస్ఏపి కన్సల్టెంట్గా మనం జాబ్ చేయాలంటే ఫస్ట్ ఎస్ఏపి అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, తర్వాత ఫైనాన్స్లో ఎలా ఉంటుంది బేసిక్స్, ఎంఎంలో బేసిక్ ఎలా ఉంటుంది, తర్వాత ఎస్డి కన్సల్టెంట్గా మనం ఎలా జాబ్ చేయాలనేదే ఈ ట్రైనింగ్ కాన్సెప్ట్ అండి. కంప్లీట్లీ ట్రైనింగ్ 75 days ఉంటుందండి, 2.5 months, 41 hours 42 hours ఉంటుందండి, అప్రాక్సిమేట్లీ 42 hours ఉంటుందండి. వీక్లీ 4 days, మండే ట్యూస్డే థర్స్డే ఫ్రైడే, వీక్లీ 4 days. ఎందుకంటే ఇది ఒక ప్రాజెక్ట్ బేస్డ్ ప్రోగ్రామ్ అండి. నేను క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ క్లాస్ని ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాను, ఆ ప్రాజెక్ట్ మీరు సర్వర్లో చేసుకుంటారు. 2.5 months సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తానండి. ఆల్ థియరిటికల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి. ప్లస్ 6 months వీడియోస్ యాక్సెస్ ఉంటుందండి, 6 months వీడియోస్ యాక్సెస్. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ మీరు స్టెప్ బై స్టెప్ మీరు కూడా సర్వర్లో చేసుకుంటారు. అందుకే మండే ట్యూస్డే, మళ్ళీ వెన్స్డే బ్రేక్, థర్స్డే ఫ్రైడే, సాటర్డే సండే వీకెండ్. సో ఈ 4 క్లాసెస్ని మీరు వీకెండ్లో ప్రాక్టీస్ చేసేసుకోవాలి. అలా 2.5 months క్లాసెస్లో టోటల్గా 42 hours ఉంటుందండి, అప్రాక్సిమేట్లీ 42 hours ఉంటుంది. అంటే బిఫోర్ స్టార్ట్ ద ఎస్డి అసలు ఎస్సిపి అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి 2 classes. తర్వాత ఒక ఎస్సిపి కన్సల్టెంట్గా మనం వెళ్ళాలంటే ఫస్ట్ ఫైనాన్స్ బేసిక్స్ నేర్చుకోవాలి, 2 classes 3 classes ఎఫ్ఐ అండ్ సిబి అండ్ 2 classes ఎంఎం బేసిక్స్ నేర్చుకోవాలండి. ఎందుకంటే ఒక మెటీరియల్ కావాలి మనకి ఎస్డి కన్సల్టెంట్గా ఒక ఎస్డి ప్రాసెస్ చేయాలండి. సో అందుకు 6 classes బేసిక్స్ ఉంటాయండి ఇనీషియల్గా. అప్పుడు తర్వాత ఎస్డి ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి. మీ క్లాస్ అయిపోయినంటే రికార్డింగ్ యాక్సెస్ వచ్చేస్తుంది ఆటోమేటికలీ. అది 6 months యాక్సెస్ ఉంటుందండి. తర్వాత రికార్డింగ్ యాక్సెస్ ఎలాగ వేరే అని అడగచ్చు మీరు. ఒక డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేసుకొని చెప్తానండి రికార్డింగ్ చూసి. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసి సెకండ్ టైం చేస్తున్నప్పుడు తర్వాత రికార్డింగ్ యాక్సెస్ అవసరం ఉండదండి 6 months తర్వాత. దాని గురించి మీరు అసలు వరీ పడవలసిన అవసరం లేదు. థియరిటికల్ డాక్యుమెంట్స్ ఇస్తానండి, కంప్లీట్లీ ప్రాజెక్ట్ రిలేటెడ్ థియరిటికల్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయిన కాంచి క్లాస్ ఎండ్ వరకు ఇంకా 2-3 days సర్వర్ యాక్సెస్ ఇస్తానండి. ఈసీసీ హనా ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే ఈసీసీ ఇంకా మార్కెట్లో నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఛాన్స్ ఉందండి. తర్వాత హనా సర్వర్ ఎందుకు ఇస్తానంటే నేను హనా సర్వర్లోనే ట్రైనింగ్ చెప్తాను, మీకు ఈసీసీలో ఉన్న అన్ని పాయింట్లు కూడా కవర్ అయిపోతాయి. సో మీరు ఇప్పుడు ఈసీసీ సపోర్ట్, మీకు ఈసీసీలో జాబ్ వచ్చినా ఓన్లీ సపోర్ట్లోనే వస్తుందండి. హనాలో జాబ్ వస్తే ఇంప్లిమెంటేషన్లో వస్తుంది, సపోర్ట్లో వస్తుంది, రోల్అవుట్లో వస్తుంది, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్లో వస్తుంది. అలా ఒక ఎస్సిపి కన్సల్టెంట్గా మనకి ఏ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చినా మీరు జాబ్ చేసుకోగలుగుతుంది. ఒక ఎస్సిపి కన్సల్టెంట్ ఏ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చింది, దట్ ఈస్ మై కాన్సెప్ట్. మీరు మీకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది, డెఫినెట్లీ నా ట్రైనింగ్ నేర్చుకున్నాక మీరు మినిమం 4 years 3 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళచ్చు ఇండియన్ మార్కెట్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే నా క్లాసెస్లో డెఫినెట్లీ ఇండియా, యుఎస్, కెనడా, యూరోప్, మిడిల్ ఈస్ట్ వాళ్ళు కంపల్సరీ ఉంటారండి క్లాసులో. అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు 2-3 people ఉంటారు. క్లాసెస్ స్టార్ట్ అయిన కాంచి 10 days వరకు తీసుకుంటారండి క్లాసెస్. తర్వాత తీసుకోనండి, ఎందుకంటే అర్థం అవుతుంది కాబట్టి నేను తీసుకోకూడదు. ఫస్ట్ 1 week 10 days ఏంటంటే బిఫోర్ స్టార్ట్ ద ఎస్డి మన బేసిక్ క్లాసులు జరుగుతాయి కాబట్టి అవి ఈజీగా రికార్డింగ్ చూసి చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిన కానీ 10 days వరకు ఎవరైనా జాయిన్ అయినా తీసుకుంటాం, తర్వాత తీసుకోనండి. ఎందుకంటే అర్థం అవ్వదు, తీసుకోకూడదు, తప్పండి. సో అందుకు మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బిఏ, బిఎస్సి ఎవరైనా ఎలిజిబుల్ లేదు. డిగ్రీ ఇస్ ద క్వాలిఫికేషన్. బీటెక్ ఉండాలి, ఎంసీఏ చదవాలని రూల్ లేదండి, ఎవరైనా వెళ్ళొచ్చు. ఎంత క్వాలిఫికేషన్ కానించి
ఎంత గ్యాప్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ పెట్టుకుని మీరు వెళ్ళొచ్చండి. అందరూ తెలుగు వాళ్ళు ఎలాగ వెళ్తారు ఎస్ఐపిలో, ఇలాగే సెటిల్ అవుతున్నారు. నాకు ఏమీ రాదు ఎస్ఐపి, అసలు ఐడియా లేదు ఎస్ఐపి గురించి. 0% ఇక్కడ రావచ్చండి. 3 months లో మీరు ఎక్స్పర్ట్ అవుతారండి. నేను ఎవ్రీడే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డే క్లాస్ లో ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ నన్ను అడగొచ్చు, డౌట్స్ క్లారిఫికేషన్. సో ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రికార్డింగ్ చూసి మీరు సర్వర్లో ప్రాక్టీస్ చేసుకుంటారండి. క్లాసెస్ స్టార్ట్ అయిన కానీ 1 month తర్వాత రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ లో ఇంటర్వ్యూ టెక్నిక్స్ అని ఒక షీట్ ఉంటుందండి, ఆ షీట్ గురించి చెప్తాను. సో మీ రెజ్యూమ్ ని ఫస్ట్ మంత్ ఎండ్ తర్వాత రెజ్యూమ్ చెప్తాను. సెకండ్ మంత్ ఎండ్ ఆర్ థర్డ్ మంత్ 2.5 months లోపు మీరు రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి. సో నౌకరీ మానిస్టరీ ఫేస్బుక్ లో రిజిస్టర్ చేసుకుంటే మీకు డైలీ 2 calls వస్తాయండి ఫస్ట్ 1 week తర్వాత. అది ఎలా ప్రాసెస్ చేయాలో నేను మొత్తం చెప్తాను మీకు. సెకండ్ వచ్చి క్లాసెస్ అయిపోయాక ఫస్ట్ మంత్ తర్వాత సెకండ్ మంత్ మిడ్ నుంచి అంటే 1.5 month తర్వాత నుంచి ఒక 3 mock interviews కండక్ట్ చేస్తానండి. ఎవ్రీ ఫ్రైడే ఆర్ థర్స్డే వాట్ ఎవర్ 15 minutes. అంటే ఇంటర్వ్యూ ప్యానల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా వేస్తారు, మనం దానికి ఎలా ఆన్సర్ చేయాలి, అది బేస్ చేసుకుని మళ్ళీ ఎస్ఐపి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది క్లియర్ గా ఉంటుందండి. చాలా 23-22 ఎంక్వైరీస్ వచ్చినాయండి ఈ బ్యాచ్. ఎవ్రీ బ్యాచ్ నాకు అట్లాగే ఉంటుంది. ఆల్మోస్ట్ 2-3 people రెఫరెన్స్ తో వెళ్తారు వితౌట్ డెమో. కొంతమంది మార్నింగ్ వాళ్ళు ఇంకా డెమోకి రాలేదు. అందరి క్లాసులు అయిపోయాక, ఈ డెమో అయిపోయాక ఈ రోజు నుంచి మీకు డెమో వీడియో పంపించమంటారు. మీరు కూడా ఎవరికైనా వీడియో కావాలంటే నేను పంపిస్తాను మీ మెయిల్ ఐడి మెన్షన్ చేస్తే మళ్ళీ ఒకసారి డెమో వినొచ్చు. సో క్లాసెస్ మనకి థర్స్డే నుంచి స్టార్ట్ అవుతాయండి. 6th August నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇదే టైం ఉంటుందండి. ఇది మార్నింగ్ బ్యాచ్ 6 to 7. వెరీ గుడ్ బ్యాచ్ అండి, చాలా ఎక్సలెంట్ టైం. ఎందుకంటే యుఎస్ వాళ్ళకి, యూకే వాళ్ళకి, కెనడా, మిడిల్ ఈస్ట్ కంట్రీ వాళ్ళకి సూటబుల్ టైం. ఇండియా వాళ్ళకి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా మార్నింగ్ 9కి వెళ్తారు లేదా 8:30కి వెళ్తారు. 6 to 7 1 hour క్లాస్ ఉంటుందండి. మండే, ట్యూస్డే, వెన్స్డే బ్రేక్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అంటే నేను చెప్పిన క్లాస్ మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నా మీరు బ్రేక్ డేస్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటో అన్ని క్లియర్ గా చెప్తాను మీకు. ఎవ్రీథింగ్ 0% తో ఇక్కడికి రావచ్చు. ఏ విధమైన ఎస్ఐపి నాలెడ్జ్ నాకు లేదనే ఫీలింగ్ అవసరం లేదు. విత్ ఇన్ 2.5 months 3 months లో మీరు ఎక్స్పర్ట్ అవుతారు. బ్యాక్ డోర్ కి వెళ్ళక్కర్లేదు, ఫ్రాక్సీకి వెళ్ళక్కర్లేదు, ఏ థర్డ్ పార్టీ కన్సల్టెంట్ నా యొక్క ట్రైనింగ్స్ లో అలౌ చేయనండి. ఎందుకంటే హార్డ్ వర్క్ తోనే మనం జాబ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ గా జాబ్ చేయాలంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలండి. అలాగని ఇది ప్రోగ్రామింగ్ లాజిక్ ఏమి అవసరం లేదండి, కోడింగ్ ఏమి ఉండదు దీంట్లో. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి. అందుకే నేను చెప్పిన క్లాసెస్ మీరు 2-3 times ప్రాక్టీస్ చేసుకుంటే 100% జాబ్ తెచ్చుకోగలరు. ఎవరి హెల్ప్ లేకుండా. నోవేడేస్ ఎవరి రెఫరెన్స్ పని లేదండి. నౌకరీ మానిస్టర్ ఫేస్బుక్ లో రిజిస్టర్ చేసుకుంటే మీకు డైలీ 2 calls వస్తాయండి. రెజ్యూమ్ పెట్టిన 1 week తర్వాత 10 days అవుతుంది. డైలీ వీక్లీ 1 or 2 interviews అవుతాయండి. మాక్సిమం 3rd or 4th ఇంటర్వ్యూలో అవుతుంది. నేను ఎలా ఇంటర్వ్యూ ప్యానల్లో మీరు సక్సెస్ అవ్వాలని చెప్తాను. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ ఉంటుంది, టెక్నిక్స్ అండి. అది ఫాలో అయితే మీరు ఆ షీట్ చూసుకుని మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఆన్సర్ చేసేయగలుగుతారు. దిస్ ఇస్ మై ట్రైనింగ్ కాన్సెప్ట్. మై ప్రొఫైల్ ఈస్ I have 24 years as my experience. I'm senior project manager. I'm not a trainer basically. ఫస్ట్ మేము ఇంగ్లీష్ వెర్షన్ చెప్పానండి. ఫస్ట్ 10 years నేను ఇంగ్లీష్ వెర్షన్ చెప్పానండి. ఫస్ట్ నేను 11 projects ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు ఎస్ఏపీలో. ఐఎమ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్, ఐఎమ్ సర్టిఫైడ్ ఎస్ఏపీ కన్సల్టెంట్, FI, MM, SD. నాట్ ఓన్లీ ఫర్ SD. ఐఎమ్ 3 modules కన్సల్టెంట్. బేసికలీ నాది SD, తర్వాత MM అండ్ FI నేను డెవలప్ చేసుకున్నానండి. సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ తర్వాత ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు గ్లోబల్ వైజ్ నెట్వర్క్ ఉంది. ఐ హావ్ సర్వర్ బిజినెస్ అండ్ ట్రైనింగ్. నేను 4 activities ప్రొవైడ్ చేస్తానండి. నేను డెమోలో ఏదైతే చెప్తానో అదే ఉంటుంది నా దగ్గర. ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను, సర్వర్ యాక్సెస్ ఇస్తాను, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్తాను, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలో చెప్తానండి. సో ఏ డౌట్స్ ఉన్నా నేను ట్రైనింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాక్ డోర్ ప్రాక్సీని అలౌ చేయనండి. ఎందుకంటే హార్డ్ వర్క్ తోనే జాబ్ తెచ్చుకోవాలి. తర్వాత ట్రైనింగ్ అయిపోయాక మీరు నేర్చుకున్నాక మీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు ఎట్లా వెళ్ళాలని మీరు వెళ్ళొచ్చు. నా ట్రైనింగ్ అంతా అయిపోయాక మీరు బ్యాక్ డోర్ ప్రాక్సీకి వెళ్ళండి. ఎందుకంటే నా క్లాసెస్ అన్ని చూసుకున్నాక ఇండివిజువల్ గానే జాబ్ తెచ్చుకోవాలనే కాన్సెప్ట్ ఉంటుందండి. సింగిల్ రూపీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. నేను చార్జెస్ ట్రైనింగ్ చార్జెస్ 20,000 2 installment. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ బిఫోర్ 1 month ఆర్ ఆఫ్టర్ 3 weeks తర్వాత
సెకండ్ ఇన్స్టాల్మెంట్స్. బయట ఇదే ట్రైనింగ్, నార్మల్ ట్రైనింగ్ 27,000 35,000 ఉంది బెంగళూరులో కూడా. ఆన్లైన్ ట్రైనింగ్ S4 అన్న 35. సర్వర్ యాక్సెస్ మళ్ళీ బయట తీసుకుంటాం. నాకు సర్వర్ బిజినెస్ కూడా ఉంది కాబట్టి నేను నా స్టూడెంట్స్ కి క్లాసెస్ అయిన దాకా ప్లస్ ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా ఇస్తాను. తర్వాత వేరే మేము ప్రాక్టీస్ చేసుకోవాలంటే బయట మార్కెట్ కన్నా పర్ మంత్లీ 700-800 ఛార్జ్ చేస్తానండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ మై కమిట్మెంట్స్. నా ట్రైనింగ్ కమిట్మెంట్స్, నేను సర్వర్ యాక్సెస్ క్లాసెస్ ఉన్నంత వరకు ప్రొవైడ్ చేస్తాను. థియరిటికల్ డాక్యుమెంట్స్ ఇస్తానండి, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. 6 months వీడియోస్ యాక్సెస్ ఇస్తాను. అలాగే ప్లస్ రెజ్యూమ్ ఎక్స్ప్లెనేషన్. దిస్ ఇస్ మై కమిట్మెంట్. నేను ఈ రోజు ఏదైతే చెప్పానో లాస్ట్ మినిట్ వరకు అదే స్టిక్ అనే ఉంటుందండి మా దగ్గర. ఇట్స్ ఎ గ్లోబల్, ఇట్స్ నాట్ నార్మల్ కాదండి. గ్లోబల్ వైజ్ నాకు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. నేను ఏ కమిట్మెంట్స్ ఇచ్చినా అదే చెప్తానండి. ఏ ఫాల్సీ కమిట్మెంట్స్ నా దగ్గర ఉండవండి. యాజ్ ఏ కన్సల్టెంట్ గా ఎలా స్ట్రాంగ్, ఇక్కడ క్లాసులతో పాటు ఒక ఎస్ఏపిలో జాబ్కి వెళ్తే క్లయింట్ ప్లేస్ లో జాబ్ ఎలా చేయాలి, క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, స్మార్ట్నెస్ అనేది ఎలా ఉపయోగించాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రైనింగ్ అందరూ చెప్తారు, అందరూ నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. ట్రైనింగ్ ఒక్కటే వస్తే జాబ్ చేయలేమండి. ఒక ఐటీ ఫీల్డ్ లో మనం స్ట్రాంగ్ డిటర్మినేషన్, లోపలికి వెళ్ళి జాబ్ చేయాలంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. మనకి సబ్జెక్ట్ మీద చాలా కమాండ్ ఉండాలండి. అప్పుడే మీరు జాబ్ చేయగలరు ఎస్ఏపి కన్సల్టెంట్ గా. ఎప్పుడు నా బ్యాచ్ లో మినిమం 10 members ఉంటారండి, మాక్సిమం 12-13, మినిమం అయితే 10 ఉంటారండి. ఫస్ట్ 7-8 తో స్టార్ట్ అయినా ఒక 1 week 10 days లో ఫిల్ అయిపోతుంది. 12 people నా టార్గెట్ అంతే. అంతకన్నా హెవీ క్రౌడ్ పెట్టను నేను. మాక్సిమం 15 మంది ఉన్న రోజులు ఉన్నాయి, 12-15 అట్లా ఉంటారండి బ్యాచ్. ఎస్డి అంటే ఫిక్స్డ్ ఎప్పుడు స్లాట్, ఇది మార్నింగ్ స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్ ఉంటుందండి 7:15. ఆల్రెడీ అది 1 month అయింది స్టార్ట్ అయ్యి, మళ్ళీ అది 2 months వరకు ఆ స్లాట్ ఉంటుందండి. సో నేను 10 days తర్వాత తీసుకున్నాను బ్యాచ్ ఎవరిని కూడా, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ బేసిక్స్ క్లాస్ కాబట్టి క్లాసెస్ యాక్సెస్ ఇస్తాను కాబట్టి చేసుకోవచ్చు. ఎస్డి స్టార్ట్ అయింది కానీ నేను తీసుకోనండి, ఎందుకంటే ఎక్కువ క్లాసులు అయినా మరి ప్రాక్టీస్ చేయలేదు. దిస్ ఇస్ మై కాన్సెప్ట్ అండి. ఒక ఎస్ఐపిలో మనం ఎస్ఐపి అనేది ఈఆర్పి ప్రొడక్ట్ అండి. మనకి ఏదో కోడింగ్ రావాలి, ప్రోగ్రామింగ్ ఏది నాలెడ్జ్ అవసరం. నార్మల్ పీపుల్ సక్సెస్ అవుతారండి. ఎలా చేయాలో నేను చెప్తాను క్లియర్ గా మీకు. అది మీరు జస్ట్ ఫాలో అయితే సరిపోద్దండి. డెఫినెట్లీ మీరు హార్డ్ వర్క్ చేసుకోవాలి. 1 hour డైలీ దీని మీద ఫోకస్ చేయాలి. టోటల్ గా ఫ్రీగా ఉన్నారు, ఏ జాబ్ చేయట్లేదు, 2-3 hours కష్టపడండి. ఒక 3 months, సంవత్సరాలు కష్టపడమని చెప్పట్లేదండి. 3 months లో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. నేను చెప్పినట్టు చేసుకుంటున్నాను. సో ఎస్ఏపి అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెస్. SAP is an ERP product, enterprise resources planning. SAP లో మనకి 4 kind of projects ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్టర్, ప్రొడక్షన్ సపోర్ట్ ప్రాజెక్ట్. 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మనకి SAP లో 4 kind of పీపుల్ ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్, మనం అందరం ఫంక్షనల్ కన్సల్టెంట్. FI, MM, SD, PB, PM, QM, WM, EDM, TM, ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్, ఎవరికైతే కోడింగ్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు వెళ్తారు. జావా కానీ ఒరాకిల్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అబాప్కి వెళ్తారు, వాళ్ళు టెక్నికల్ కన్సల్టెంట్. థర్డ్ వచ్చి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కింద వర్క్ చేస్తూ ఉంటారు చాలా మంది అవుట్ సైడ్ కంపెనీస్. ఎస్ఏపిలో వాళ్ళు బేసిస్ కన్సల్టెంట్స్. ఈసీసీలో ఈ ముగ్గురు ఉంటారండి. హనాలో 1 more టెక్నికల్ కన్సల్టెంట్, అతనే UI5 ఫియోరీ డెవలపర్. S4 హనాలోనూ ఉంటాడండి. అందుకే 4 kind of పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు ప్రాజెక్ట్ లో. 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అంటే హెడ్ ఆఫీస్, రోల్ అవుట్ అంటే బ్రాంచ్ ఆఫీస్, డేటా మైగ్రేషన్ అంటే ఓల్డ్ వెర్షన్ టు న్యూ వెర్షన్, అండ్ సపోర్ట్ అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యే సపోర్ట్ వెళ్ళిపోతుంది. వరల్డ్ వైడ్ మీకు ఎక్కడ జాబ్స్ వచ్చినాయి, ఈ 4 ప్రాజెక్టులో జాబ్ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఎక్కడ జాబ్ వస్తుంది. అలాగే ఈసీసీలో మీకు జాబ్ వస్తే ఇప్పుడు ఈసీసీ 2019 నుంచి అన్ని ప్రాజెక్ట్స్ ఆపేసేది, ఓన్లీ సపోర్ట్ జాబ్ వస్తుంది. ఈసీసీ యాక్చువల్గా అయితే దిస్ ఇయర్ జనవరికి క్లోజ్ చేయాలి, కానీ క్లోజ్ చేయలేదు వాళ్ళు. కొన్ని క్లయింట్స్ రిక్వెస్ట్ బేస్ మీద హోప్ఫుల్లీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఛాన్స్ ఉందండి. ఈసీసీ మార్కెట్ లో ఉంటుంది, తర్వాత ఉండదండి. ఓన్లీ హనా సిస్టమ్ అయిన తర్వాత మేబీ క్లౌడ్ వచ్చింది, నెక్స్ట్ 15 years హనా మార్కెట్ లో ఉంటుందండి. 100% ఉంటుంది. ఎందుకంటే ఆన్ ప్రిమిసెస్ క్లౌడ్ వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు. ఎస్ఐపి వాళ్ళు 100% మార్కెట్ లో ఉంటుందండి. ఎక్స్పెన్సివ్, ఇమీడియట్ తీసారండి. అసలు ఎస్ఐపి రిలీజ్ చేసాక ఏ ఈఆర్పిని కూడా వరల్డ్ లో రిలీజ్ చేయలేదండి. 2003లో ఎస్ఐపి రిలీజ్ చేసే వాళ్ళు. తర్వాత
ఇప్పుడు నాది ఫస్ట్ బ్యాచ్ 2003, 24th ఇయర్ దిస్ ఇయర్ నాది SAP ఎక్స్పీరియన్స్. ఇంతవరకు ఏ ERP మార్కెట్లో ఎంటర్ అవ్వలేదు SAP ఎంటర్ అయ్యాక. మొత్తం వరల్డ్ వైడ్ అంతా ఆక్యుపై చేసేసింది. ఎలక్ట్రానిక్స్ అయితే 100% SAP ఆక్యుపై చేసింది వరల్డ్ వైడ్. ఆటోమొబైల్ 70%, ఫైనాన్షియల్ 70%, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ 70% ఆక్యుపై చేసింది మార్కెట్ వాళ్ళు. ఇంక ఏ SAP ప్రొడక్ట్ బేస్డ్ ఒకసారి SAP ఇంప్లిమెంట్ చేసే కంపెనీ తీదండి, 100% తీదు. ఎందుకంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కాస్ట్ ఇండియాలో 20 కోట్లు, యుఎస్ మార్కెట్, యూరోప్ మార్కెట్లో ఇంప్లిమెంటేషన్ కాస్ట్ 40 నుంచి 50 కోట్లు ఉంటుందండి. ఇంప్లిమెంటేషన్ కాస్ట్, నాట్ ఫర్ ప్రాజెక్ట్ కాస్ట్. మ్యాన్ పవర్ కి పే చేసినందుకు, వాళ్ళకి లైసెన్స్ తీసుకున్నందుకు మినిమం 40-50 కోట్లు ఉంటుంది యుఎస్ క్లయింట్స్. 90% క్లయింట్స్ అన్ని మీకు యుఎస్ క్లయింట్స్ ఉంటాయి అండ్ 10% యూరోప్ క్లయింట్స్ ఉంటాయండి ఎక్కువ. లేదా 70% యుఎస్, 30% యూరోప్ క్లయింట్స్ ఉంటాయండి. 30% యూరోప్ క్లయింట్స్ ఉంటాయండి. ఇలా రియల్ టైంలో మీకు కన్సల్టెంట్ గా జాబ్ చేయాలంటే డెఫినెట్లీ యుఎస్ క్లయింట్స్. సెకండ్ ప్లేస్ నాట్ యూరోప్ అండి, మిడిల్ ఈస్ట్ ఎక్కువ ఉంటుందండి SAPలో. అంటే దుబాయ్, సౌదీ, ఖతార్, బహ్రెయిన్, మస్కట్, అబుదాబి, కువైట్. తర్వాత థర్డ్ ప్లేస్ యూరోప్. ఫోర్త్ ప్లేస్ ఏషియా ప్యాక్. ఏషియా ప్యాక్ అంటే సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, చైనా, జపాన్. ఫిఫ్త్ ప్లేస్ ఇండియా. 5 టైమ్ జోన్స్ ఉంటాయి SAPలో. వన్ ఈజ్ ఇన్ యుఎస్ టైమ్ జోన్, సెకండ్ వన్ యూరోప్ టైమ్ జోన్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద మిడిల్ ఈస్ట్, ఫోర్త్ వన్ ఏషియా ప్యాక్, అండ్ ఫిఫ్త్ వన్ ఇండియా. ఈ యొక్క క్లయింట్స్ బిజినెస్ లో మనం ఎక్కడైనా జాబ్ చేస్తాం. టోటలీ నోవేడేస్ SAP అంతే డైరెక్ట్ మనం బెంగళూరు చేయాలి, హైదరాబాద్ చేయాలి, ఎక్కడ లేదండి. మీరు ఎక్కడి నుంచి జాబ్ చేయొచ్చు. అంతా కూడా మీకు సపోర్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. SAP కరోనా రాకముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందండి. లేకపోతే హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. 2 days ఆఫీస్కి వెళ్ళాలి, 3 days మీరు ఎక్కడి నుంచైనా క్లాసులు కూడా జాయిన్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా ప్రాక్టీస్ చేసి అంతా ఆన్లైన్. ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి లేదండి, అంతా అవుట్డేట్ అయిపోయింది. ఎందుకంటే SAP ఎప్పుడైతే సర్వర్ ఆన్లైన్ యాక్సెస్ వచ్చేసింది, ఇంకా సిస్టంలో ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకోలేదు S4 ఆన్లైన్ యాక్సెస్ తీసుకోవాల్సిందే. ల్యాబ్స్ అన్ని తీసేసారండి, ఆల్మోస్ట్ 50% క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్. మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 3 months 4 months నేర్చుకోవాలి, అదే ఇంకా 20,000 ఎక్స్ట్రా అవుతుంది మీకు. సో అంత ఆన్లైన్ బిజినెస్కి వెళ్ళిపోయిందండి. మొత్తం కామర్స్ బిజినెస్ అంతా SAPకి వెళ్ళిపోతుంది. ఇంటర్ఫేసెస్ జరుగుతున్నాయి. దానివల్ల SAP మార్కెట్ ఎప్పటికీ డౌన్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్. నేను SAPలో 23, నాకు SAP తప్ప ఇంకేది రాదండి. నా క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత SAP అంతే నా కెరియర్. ఏ టెక్నాలజీ మార్చుకోవట్లేదు. ఇది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ అండి SAP అనేది. యూఎస్ లో నోవే డేస్ SAP ఒక కోర్స్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. MS లో SAP ఒక సబ్జెక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. అంత డిమాండ్ అండి. యుఎస్ మార్కెట్, యూరోప్ మార్కెట్, మిడిల్ ఈస్ట్, ఇండియాలో కూడా 40-50% ఆఫ్ SAPకి వెళ్తున్నారు ఎన్ని క్లయింట్స్ కూడా. ఇలా వరల్డ్ వైడ్ SAP అనేది ఇంత డిమాండ్ అవడానికి కారణం ప్రొడక్ట్ బేస్డ్ సక్సెస్ఫుల్ ప్రొడక్ట్. ERPలు చాలా వచ్చినాయి. ఒరాకిల్ 8 years, తర్వాత బాన్, JD Edward, ఇవన్నీ కూడా 2-3 years తర్వాత వెళ్ళిపోయింది. SAP అసలు 23 years 24 years డిమాండ్ ఇంకా పెరుగుతుందండి. బికాస్ ఆఫ్ SAP అనేది ప్రొడక్ట్ బేస్డ్ అవడం వల్ల, మోర్ సక్సెస్ఫుల్ రిపోర్టింగ్ సిస్టమ్ అవడం వల్ల SAP ఇంత డెవలప్ అయింది. మనకి ఏ విధమైన నాలెడ్జ్ లేదు. ఎలా 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలి. మనం జాబ్ చేయాలి, ఎలా చేయాలి, మరి క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి. మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తామండి, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ అంటారు. SAPలో 2 వెర్షన్స్ ఉంటాయి. ECC అంటే ఓల్డ్ వెర్షన్, HANA అంటే న్యూ వెర్షన్. బోత్ ఆర్ సేమ్ అండి. HANA ఈజ్ ద నాట్ ఏ మాడ్యూల్ వెర్షన్. HANAకి ECCకి 10% చేంజెస్ వచ్చింది అంతే. HANA ఈజ్ ద హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ, ECC ఈజ్ ద లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. ఎంత డేటాని స్టోర్ చేసుకోవచ్చు HANAలో, ECCలో అలా చేయడానికి లేదండి. ECCలో కొన్ని సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్స్ అయిపోయాక డేటా హెవీ లోడ్ అవడం వల్ల BW సర్వర్లో స్టోర్ చేస్తారండి. కొన్ని క్లయింట్స్ అన్సర్టనిటీ వల్ల SAP ఎప్పుడైతే క్లౌడ్ ఎంటర్ అయిందో HANAకి వెళ్ళిపోయారండి SAP వాళ్ళు. అప్పుడు మోర్ సక్సెస్ఫుల్, ఎంత డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒక SAP కన్సల్టెంట్ గా మనం ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ఎలా చేయాలి. మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం. మీరు కన్సల్టింగ్ కంపెనీస్ లోనే జాబ్ వస్తుందండి. IBM, Accenture, Deloitte, Cognizant, Capgemini, లైక్ దట్, TCS, Infosys. వీళ్ళకి క్లయింట్స్ ఉంటారు, దాన్నే ప్రాజెక్ట్ ప్లేస్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ చాలా మంది వర్క్ చేస్తుంటారు. లుక్ లైక్ యాపిల్, సామ్సంగ్, సోనీ. ప్రాజెక్ట్ ప్లేస్. IBM ఈస్ ద కంపెనీ, కన్సల్టింగ్ కంపెనీ. వాళ్ళు రిక్రూట్ చేస్తారు, ప్లేస్ చేస్తారు. క్లయింట్ ప్లేస్ లో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఫైనాన్స్ సైడ్ ఒకప్పుడు SAP రాకముందు వాళ్ళందరినీ ఎంప్లాయీస్ అనేవారు, ఫైనాన్స్ అకౌంటెంట్స్, SD మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అనేవారు. ఇప్పుడు వాళ్ళని SAP ఎండ్ యూజర్స్ అంటారు. బిఫోర్ SAP ఇంప్లిమెంటేషన్ వాళ్ళు కోర్ యూజర్స్ అంటారు. ఆఫ్టర్ ది ఇంప్లిమెంటేషన్ SAP ఎండ్ యూజర్స్ అంటారు. అలా ఫైనాన్స్ సైడ్ FICU,
marketing side SD, manufacturing side MM, production side PP, administration side HR, like that. Network guys under basis and programmers ప్రతి రిపోర్ట్ కావాలి, ప్రోగ్రామింగ్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్. క్లయింట్ ప్లేస్ లో యూజర్స్ ఉంటారు, వాళ్ళకి రిపోర్టింగ్ చేయడానికి సూపర్ యూజర్ ఉంటాడు. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటుంది, అతనే బిజినెస్. మీరు కన్సల్టెంట్, వాళ్ళు యూజర్స్. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ మనం ఎలా చేయాలి సపోర్ట్. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు చేయడం తెలుసుకోవాలి. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా మనం రెజ్యూమ్ అప్లై చేస్తాం, ఏ ప్రాజెక్ట్ జాబ్ వస్తుందో తెలియదు. నా ట్రైనింగ్ బేస్డ్ మోడల్ ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేసిన పర్సన్ కి ఏ ప్రాజెక్ట్ నేను హ్యాండిల్ చేయగలను, రోల్ అవుట్ చేయగలడు, మైగ్రేట్ చేయగలడు, సపోర్ట్ చేయగలడు, ఏ ప్రాజెక్ట్ అయినా రియల్ టైంలో హ్యాండిల్ చేయగలడు. దట్ ఈస్ కాల్డ్ కన్సల్టెంట్. మనం ట్రైనింగ్ నేర్చుకున్నాం, స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం, ట్రైనింగ్ నేర్చుకున్నాం, స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం అని లేదండి. కంపల్సరీ మనకి ఏదైనా చేయొచ్చండి. ఒక రియల్ టైంలో మనం ఎస్ఐపి కన్సల్టెంట్ గా జాబ్ చేయాలంటే 100% మనం ప్రాజెక్ట్ ప్లేస్ లో క్లయింట్ ని హ్యాండిల్ చేసి క్యాపబిలిటీ మనకు ఉండాలండి. చాలా మంది ట్రైనింగ్ నేర్చుకుంటారు, క్లయింట్ ప్లేస్ లో జాబ్ చేయలేదు. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ ని హ్యాండిల్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అదే ఇక్కడ నేర్చుకుంటారు. ఒక ట్రైనింగే కాదండి, రియల్ టైంలో మనం కన్సల్టెంట్ గా ఒక క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రాజెక్ట్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సిచ్యువేషన్స్ బట్టి మన స్మార్ట్నెస్ ఎలా ఉపయోగించాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, క్లయింట్ తో మనం ఏ విధంగా ఫైట్ చేయకూడదు రియల్ టైంలో, అలా ఎస్ఐపిగా మనం జాబ్ ఎలా చేయాలి అన్ని నేర్చుకుంటారు రియల్ టైంలో ఎగ్జాక్ట్ ఏది ఉంటుందో నేను చెప్తాను. సో ఎస్ఐపిలో 4 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్, నా ట్రైనింగ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్. ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చిందనుకో, మీరు ఏ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయగలరు, రోల్అవుట్ చేయగలరు, మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. అందుకే నా ట్రైనింగ్ బేస్ మోడల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో చెప్తాను. 80% వరకు అదే చెప్తాను. అక్కడ 81% దగ్గర రోల్అవుట్, డేటా మైగ్రేషన్ గురించి చెప్తాను. టెస్టింగ్ చేస్తానండి, అక్కడ సపోర్ట్ ఎలా చేయాలో చెప్తాను. సో 4 ప్రాజెక్ట్స్ కవర్ అయిపోయి, ఈ 4 ప్రాజెక్ట్స్ చేయడం వచ్చింది అనుకోండి, మీరు ఈసీసీ ప్రాజెక్ట్ సపోర్ట్ జాబ్ చేయగలరు. సో ఓవరాల్ గా ఆఫ్టర్ 3 months తర్వాత నేను ఎస్ఐపి కన్సల్టెంట్ జాబ్ చేస్తే 100% నేను హ్యాండిల్ చేయగలిగిన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది.